హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 98. మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, పెద్ద BMW కార్ల నుండి 2 యంగ్ అండ్ హ్యాండ్సమ్ బిజినెస్ మెన్ ది కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గెస్ట్లతో మాట్లాడుతున్న రణధీర్పై వారి చూపు పడగానే ప్రతీకార జ్వాలలతో వారి మొహాలు ఒక్కసారిగా ఎర్రగా మారాయి. గుండె బగబగా మండిపోయింది. సైలెంట్గా బ్యాక్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. రణధీర్ వారిని ఇంకా గమనించలేదు. హోటల్ ఎండి స్టేజ్ పైకి చేరి మైక్ అందుకున్నాడు. ఆల్ ద గ్రేట్ ఓనర్స్ ఆఫ్ ద గ్రేట్ హోటల్స్, వెల్కమ్ టు ద కాన్ఫరెన్స్. యూ కేమ్ హియర్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద హోస్ట్ మిస్టర్ రణధీర్ చక్రవర్తి గారు. హోటల్ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంగేజ్లోనే ఎన్నో బెంచ్ మార్కులను సాధించిన దిగ్గజ వ్యాపారవేత్త. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అని ఎండి అనడంతో హాల్ మొత్తం చప్పట్లతో మారు మోగసాగింది. వెనకాల ఉన్న ఆ ఇద్దరు యంగ్ బిజినెస్ మెన్ రణధీర్ని చంపేసేలా చూస్తూ క్లాప్స్ కొడుతున్నారు కసిగా. రణధీర్ తన కోట్ని సర్దుకొని స్టేజ్ పైకి వెళ్ళాడు. అప్పుడే డిన్నర్ అరేంజ్మెంట్స్ చెక్ చేసి లోపలికొచ్చింది ఆరుహి. శ్రీమతి కోసమే వెతుకుతున్న రణధీర్ లోపలికొచ్చిన ఆరుహిని చూసి చిరునవ్వు చిందించగా టక్కున మొహం తిప్పేసుకుంది ఆరుహి తడబడుతూ. రణధీర్ నవ్వడం గమనించిన ఆ యంగ్ బిజినెస్ మెన్ అతను చూస్తున్న వైపు చూసేసరికి స్టేజ్ పక్కన ఆరుహి కనిపించింది. ఆరుహిని చూడగానే వారి గుండెమంట మరింత పెరిగింది. పిడిగిలి బిగించి రగిలిపోతూ చూస్తున్నారు ఇద్దరి వైపు. రణధీర్ మైక్ అందుకొని గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఒబరాయ్ హోటల్ ప్రాముఖ్యతను, హోటల్ సెక్టార్లో తన అనుభవాలను పంచుకుంటూ ఆరుహి వైపు చూశాడు. ఆ చూపులకు కలవరపడింది ఆరుహి. నా గురించి చెప్తాడా ఏంటి అని మనసులో అనుకుంటూ టెన్షన్గా చూస్తుంది. కానీ రణధీర్ అలాంటిదేమీ చేయలేదు. తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని స్టేజ్ దిగి తన టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. ఆరుహి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది అరేంజ్మెంట్స్ మానిటర్ చేయడానికి. ఆ తర్వాత ఇతర హోటల్స్ ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అందరి ఎక్స్పీరియన్స్లను శ్రద్ధగా వింటున్నాడు రణధీర్. Now I would like to invite ITC hotel owner, the young and dynamic businessman, Mr. సుదీప్ గౌడ అని అనౌన్స్ చేసేసరికి రణధీర్ మొహంలో రంగులు మారాయి. అప్పటిదాకా కూల్గా ఉన్న అతని మొహం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఆ ఇద్దరు యంగ్ బిజినెస్ మ్యాన్లు ఒకరు సుదీప్ గౌడ అయితే మరొకరు పరీక్షిత్ చౌదరి. సుదీప్ లేచి గంభీరంగా స్టేజ్ దగ్గరికి నడుస్తూ ముందున్న రణధీర్ దగ్గర ఒక క్షణం ఆగి అతని వైపు చూసి చిరునవ్వుతో చేతులు జోడించి స్టేజ్ పైకి ఎక్కాడు. రణధీర్ చైర్లో వెనక్కి వాలి యాటిట్యూడ్ లుక్స్తో చూస్తున్నాడు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ రణధీర్ చక్రవర్తి అండ్ ఒబెరాయ్ హోటల్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఐ కంగ్రాచులేట్ రణధీర్ చక్రవర్తి ఫర్ ఓనింగ్ ఒబెరాయ్ హోటల్. హీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అని రణధీర్ని ఓరగా చూస్తూ చెప్తుంటే రణధీర్ చురుగ్గా చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చాడు. సుదీప్ మాట్లాడి స్టేజ్ దిగి పరీక్షిత్ పక్కన కూర్చున్నాడు. వెనకాల ఉన్న పరీక్షిత్ని రణధీర్ ఇంకా చూడలేదు. మిగతా ఆఫీషియల్స్ అందరూ మాట్లాడడం ముగించిన తర్వాత అందరూ పార్టీ హాల్ వైపు కదిలారు. ఆరుహి అక్కడ పార్టీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. పార్టీ జోరుగా స్టార్ట్ అయింది. గెస్ట్తో మాట్లాడి ఆరుహి వైపు వెళ్ళబోతున్న రణధీర్కి ఎదురుగా వచ్చి హలో రణధీర్ చక్రవర్తి, హౌ ఆర్ యూ అంటూ చేయి చాచాడు పరీక్షిత్ చౌదరి. అతని చూసి షాక్ అయిన రణధీర్ ఆగ్రహంగా పళ్ళు బిగించి నువ్వు జైలు నుండి బయటకు వచ్చావా అని అన్నాడు. ఎస్, పెరోల్ మీద. డబ్బు పవర్ ఉంటే ఏదైనా సాధ్యమే. పెరోల్ కూడా ఛాన్స్ లేకుండా నన్ను ఆ జైల్లోనే బందీ చేయాలనుకున్నావు. నువ్వు రణధీర్ చక్రవర్తి అయితే నేను పరీక్షిత్ చౌదరి. నా పవర్ని వాడి ఇప్పుడు పెరోల్ మీద వచ్చాను, తర్వాత పర్మనెంట్గా బయటకు వస్తాను. ఎందుకు? పర్మనెంట్గా ఈ భూమి మీద లేకుండా పోవడానికా? రణధీర్ వెకిలిగా అన్న మాటలకు చురుగ్గా చూసిన పరీక్షిత్ వెంటనే చిన్నగా నవ్వి, నేను ఇప్పుడు మారిపోయాను రణధీర్. నా తప్పు ఏంటో నాకు తెలిసొచ్చింది. అది తెలుసుకునే లోపే నా తమ్ముడిని కోల్పోయాను. నీకోసమే పెరోల్ మీద బయటకు వచ్చాను. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి కాన్ఫరెన్స్లో మీట్ అయ్యే అవకాశం ఉంటుందని వచ్చాను. రణధీర్ కనుబొమ్మలు ముడివేసి చూశాడు. నాకిప్పుడు ఏ పగ ప్రతీకారాలు వద్దు రణధీర్. నా తమ్ముడు కావాలి. వాడు ఎక్కడున్నాడో చెప్పు. నేను ఇక్కడ జోలికి రాను. నా జోలికి రావాలన్న ఆలోచన కూడా చేయకు. ఈసారి ఏకంగా యముడి దగ్గరికి పార్సల్ చేస్తాను.
ఆగ్రహంగా పళ్ళు నూరుతూ అన్నాడు రణధీర్. పరీక్షిత్కి పిచ్చి కోపం వస్తున్నా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, నాకిప్పుడు నా తమ్ముడు గురించి తప్ప ఏ ఆలోచన లేదు రణధీర్. వాడు ఎక్కడున్నాడో చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. రణధీర్ సైడ్ స్మైల్ ఇచ్చి, డబ్బుతో నన్ను కొనలేవు అని అన్నాడు. మరి ఇంకేం కావాలి? నేను చాలా తగ్గి మాట్లాడుతున్నాను రణధీర్. జరిగింది చాలా పెద్ద తప్పు, నేను ఒప్పుకుంటాను. బట్ వన్ ఛాన్స్, ఈ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వదు. నా తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పు. అది జరగదు. వాడు ఎక్కడున్నా బ్రతికున్నాడు, సంతోషించు. రణధీర్ మాటలకు గుండె మండిపోయింది పరీక్షిత్కి. చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అతనికి ఇప్పుడు కావాల్సింది తన తమ్ముడి ఆచూకీ. అది రణధీర్ మాత్రమే చెప్పగలడు. మరోసారి ఆలోచించు రణధీర్. మంచిగా మారిపోయిన నన్ను మళ్ళీ చెడ్డవాడిగా మార్చొద్దు. నా తమ్ముడి కోసం నేను ఏమైనా చేస్తాను, ఏమైనా అని అన్నాడు రణధీర్ కళ్ళలోకి మండుతున్న కళ్ళతో ఆగ్రహంగా చూస్తూ. నీకేమైనా చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే అక్కడ నీ తమ్ముడి ప్రాణాలు, ఇక్కడ నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నేను అసలే చెడ్డవాడిని. అండ్ యు నో అబౌట్ మీ వెరీ వెల్. నో మెర్సీ ఎట్ ఆల్. కళ్ళలో నిప్పులు చెరుగుతూ కొరకర చూస్తూ రణధీర్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్కి గుండెలు జారిపోయాయి పరీక్షిత్కి. భయాన్ని కవర్ చేసుకుంటూ నవ్వి, ఓకే ఓకే కూల్. ఇంతకీ ఆరుహి ఎక్కడ కనిపించట్లేదు అన్నాడు చుట్టూ చూస్తూ. ఆరుహి పేరు కూడా నీ నోటితో పలకడానికి ధైర్యం చేయకు అని అన్నాడు రణధీర్ కోపంతో పళ్ళు కొరుకుతూ. పరీక్షిత్ నవ్వి, నువ్వు ఇక్కడికి వచ్చి హోటల్ కొని ఇక్కడే ఉంటున్నావంటే తను ఇక్కడే ఉంటుందని నాకు అర్థమైంది. నిన్ను వదిలేసిందట కదా. నువ్వు తోకూపుకుంటూ ఆమె వెనకాల ఇక్కడికి వచ్చావు. పూర్ హస్బెండ్, సారీ సైకో హస్బెండ్. ఆ మాటలకు రణధీర్ కోపంగా పిడికిళ్ళు బిగించి అతని కాలర్ పట్టుకోబోతుండగా, నాట్ హియర్, సి మీడియా ఇక్కడే ఉంది, ఇది అనవసరమైన న్యూస్ అవుతుంది అని గుసగుసగా అన్నాడు పరీక్షిత్. రణధీర్ విసురుగా చేతులు దించేసి, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని హెచ్చరించాడు. నేను అన్నదాంట్లో తప్పేముంది రణధీర్, నిజమే కదా. నువ్వు మంచి భర్తవైతే తను నీ నుండి పారిపోయేందుకు వస్తుంది. తన కోసం ఎంత చేశావు. నా తమ్ముని నాకు దూరం చేశావు, నన్ను జైలుకి పంపించావు. ఎన్ని చేసి ఏం లాభం. నీ భార్య మనసులో స్థానం సంపాదించుకోలేకపోయావు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పరీక్షిత్. ఆ మాటలకు రణధీర్ గుండె బగ్గున మండిపోయింది. పిడికిలి బిగించి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ముందు నుండి వెళ్తున్న వెయిటర్ను ఆపి డ్రింక్ తీసుకుని తాగుతూ ల్యాండ్లోకి వెళ్ళాడు. మరోవైపు ఫుడ్ సెక్షన్లో నిలబడి జరుగుతున్న ఏర్పాట్లన్నీ చూస్తున్న ఆరుహి సడన్గా సుదీప్ గౌడ తన ముందు ప్రత్యక్షమయ్యేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. నువ్వా? కోపంగా అంటూ వెనుక కారిడార్లోకి జరిగింది. సుదీప్ చిరునవ్వు నవ్వి, నన్ను గుర్తుపట్టారా మిస్సెస్ ఆరుహి చక్రవర్తి? నైస్ టు మీట్ యూ. రణధీర్ ఇక్కడే ఉన్నాడని తెలిసినప్పుడే నువ్వు ఇక్కడే ఉంటావని నాకు అర్థమైంది అని ఆమెను కిందకి పైకి తినేసేలా చూస్తూ, అప్పటికి ఇప్పటికీ ఇంకా చాలా అందంగా మారిపోయావు అని అంటూ ఆమె దగ్గరికి వంగి, నువ్వు నీ హస్బెండ్ని వదిలేసావని విన్నాను అని గుసగుసలాడాడు. ఆరుహి మొహం ఒక్క క్షణం పాలిపోయింది. మరుక్షణం తేరుకొని, మీ పని మీరు చూసుకోండి మిస్టర్ సుదీప్ అంది కోపంగా చూస్తూ. సుదీప్ ఆమె మాటలని పెడచెవిన పెట్టి, ఇప్పుడు నువ్వు రణధీని వదిలొచ్చావు కదా, నా దానివైపు ఈ చిన్న జాబ్తో ఏం సుఖపడతావు? జస్ట్ బీ మై మిస్ట్రెస్, స్వర్గ సుఖాల్లో ముంచి తెలుస్తాను అని అన్నాడు. అతని మాటలకి ఆరుహికి పట్టరాని కోపం రాగా చెంప చెల్లు మనిపించడానికి చేయి పైకెత్తింది. నా మీద చేయెత్త ప్రయత్నం కూడా చేయక ఆరుహి అన్నాడు ఉరిమి చూస్తూ. ఇలాంటి చీప్ మాటలు మాట్లాడుతున్న నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి కోపంగా బదిలిచ్చింది ఆరుహి. సుదీప్ గౌడ నవ్వుతూ, నువ్వు జీవితాంతం సుఖంగా ఉండేలా చేస్తాను. నేను నీ భర్త రణధీరంతా పిచ్చివాణి కూడా కాదు. పెద్ద ఇల్లు, అకౌంట్లో బోలెడంత డబ్బు. నువ్వు ప్రతి రాత్రి నన్ను సంతోషపడితే చాలు అని అన్నాడు. షటప్, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే రణధీర్కి చెప్తాను, నీ ప్రాణం తీస్తాడు, వెళ్ళిక నుండి అని పక్క నుండి వెళ్ళబోతుంటే సుదీప్ అడ్డుగా నిలబడి, నాలో లేనిది ఆ రణధీర్లో ఏముంది అని అన్నాడు. ఆరుహి శివాలన తల తిప్పి చూసి, నువ్వెప్పటికీ రణధీర్లో ఉండలేవు. రణధీర్ చక్రవర్తిలా ఉండడం అంత ఈజీ కాదు మిస్టర్ సుదీప్. ఆయన ఎంత చెడ్డవాడైనా కానీ మరో అమ్మాయి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడు. మా ఇద్దరి మధ్య ఏం జరిగినా అది మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్. దాని గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు వరి అవ్వు. రణధీర్ చూస్తే ఏమవుతుందో
నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, నీకు బాగా తెలుసు అంది మండిపోతూ. ఏంటే, వాడిని వదిలేసినా వాడి గురించి భజన చేస్తున్నావు? నిన్ను వాడిని అంత ఈజీగా వదలను. దీన్ని చూసినప్పుడల్లా నా రక్తం మరిగిపోతుంది అని అంటూ అప్పటిదాకా పాకెట్లో దాచేసిన అతని లెఫ్ట్ హ్యాండ్ని బయటికి తీశాడు సుదీప్. అది నార్మల్ హ్యాండ్ కాదు, ఆర్టిఫిషియల్ హ్యాండ్. ఒరిజినల్ హ్యాండ్లా కనిపించి సిలికాన్ ఆర్టిఫిషియల్ హ్యాండ్. ఆ హ్యాండ్ని చూడగానే గతం ఆరుహి కళ్ళ ముందు మెరిసింది. రణధీర్ ఉగ్రరూప నరసింహుడిలా కత్తి పైకెత్తి సుదీప్ ఎడమ చేయి నరికేయడం ఆమె కళ్ళ ముందు కదిలి తీవ్ర దిగ్భ్రాంతితో ఒళ్ళు జలధరించింది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భయానకమైన ఆ సంఘటన నుండి తేరుకుంటూ సుదీప్ వైపు చీత్కారంగా చూస్తూ, నన్ను తాకినందుకు రణధీర్ చేతిలో చేయి పోగొట్టుకున్నావు, అయినా నీకు బుద్ధి రాలేదు. నీకలా జరిగినందుకు నేను రణధీర్ని కోపడ్డాను, కానీ ఇంకా మారని వంకర బుద్ధిని చూస్తుంటే ఆయన చేసింది 100% కరెక్ట్ అనిపిస్తుంది. మరోసారి నా జోలికొస్తే ఈసారి రణధీర్ నుండి నేను కాదు కదా, ఆ దేవుడు కూడా కాపాడలేడు. కాలిలా కళ్ళేర చేస్తూ రౌద్రంగా అంది ఆరుహి. అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? నీ వల్లే నా చేయి పోయింది, పరుగు పోయింది, నా భార్య పోయింది. దానికి కారణం నువ్వే కాబట్టి నా భార్య స్థానాన్ని నువ్వే భర్తీ చేయాలి అనేలోపే చెప్పు తెగుద్ది బాస్టర్, చెత్త మాటలు మాట్లాడితే అని గట్టిగా అరిచింది ఆరుహి. సుదీప్ రగిలిపోతూ చూస్తుంటే అతని కళ్ళలోకి కోపంగా చూస్తూ, నువ్వు చేసిన తప్పుకి నువ్వే శిక్షను అనుభవిస్తున్నావు. పరాయి ఆడదాన్ని మరొకరి భార్యని కోరుకున్నవాడు ఎప్పటికైనా నాశనం అవుతాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బ్రతికిపోతావు. లేదంటే ఒకప్పుడు నిన్ను చంపకుండా వదిలేయమని రణధీర్ని ఆపిన నేనే ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపేయమని చెప్తాను. ప్రాణాలతో బయటపడాలంటే నాకు దూరంగా ఉండు అని కోపంగా చెప్పి పార్టీ హాల్లోకి వచ్చింది. వెళ్తున్న తన వైపు చూసి వెకిలిగా నవ్వుతూ, నేను పెద్దగా కష్టపడకుండానే నువ్వే వాడికి దూరమయ్యావు. కానీ నిన్ను చూస్తే ఈ దూరం అవుతుందేమో అనిపిస్తుంది. అలా జరగనివ్వను అని అనుకుంటూ తన వెనకాలి పార్టీ హాల్కి వెళ్ళాడు సుదీప్. డ్రింక్ తీసుకుంటూ ఆరుహి కోసం హాల్ అంతా కలిగి చూస్తున్న రణధీర్ పార్టీ హాల్కి వచ్చిన ఆరుహిని చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అల్లంత దూరంలో ఉన్న ఆమె మొహం డల్గా ఉండడం అతనికి స్పష్టంగా తెలుస్తుంది. ఆమె వెనకాలే సుదీప్ రావడంతో తను డల్గా ఉండడానికి కారణం అతనేనా అన్న అనుమానం కలిగింది రణధీర్కి. ఆ సుదీప్ ఆరుహిని ఏమని అన్నాడా? అలాంటిది జరిగితే నేను వాడిని వదిలిపెట్టాను. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు అని అనుకుంటూ డ్రింక్ ఒక గుక్కలో ఫినిష్ చేసి ఆరుహి దగ్గరికి వెళ్ళాడు. అతను రావడం చూసి వెంటనే మొహంపై నవ్వు పులుముకొని నార్మల్గా యాక్ట్ చేస్తుంది ఆరుహి. రణధీర్ తన పక్కన నిలబడి, ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ అని అడుగుతుంటే, ఎస్ సార్ అని చిన్న స్మైల్తో బదిలిచ్చి దిక్కులు చూస్తున్న ఆరుహి దిశ నుండి కాల్ రావడంతో ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి, వస్తున్నా అని ఫోన్ పెట్టేసి రణధీర్ వైపు ఒకసారి చూసి మెల్లిగా అక్కడి నుండి జారుకుంది. ఉఫ్ అనుకుని గెస్ట్లు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడుతూ ఆరుహితో పాటు సుదీప్ పరిస్థితులను ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు రణధీర్. డిన్నర్ ముగిశాక గెస్ట్లందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. అందరితో పాటు సుదీప్ పరిస్థితులు కూడా వెళ్తున్నారు సపరేట్గా. పైన ల్యాండ్ నుండి కిందకు చూస్తున్న రణధీర్కి పరీక్షిత్ సుదీప్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోవడం కనిపించింది. హో, నా ఎనిమిస్ ఇద్దరు ఒక్కటయ్యారన్నమాట. అంటే సుదీప్ గౌడ హెల్ప్తో పరీక్షిత్ పెరోల్ మీద బయటకు వచ్చాడన్నమాట. ఇద్దరు కలిసి పాత కథని రిపీట్ చేస్తే మీ కథ ముగించేసి పాతి పెట్టేస్తాను అని పిడికిలి బిగించాడు రణధీర్. గెస్ట్లందరూ వెళ్ళిపోయాక దిశాతో కలిసి క్యాబ్లో బయలుదేరింది ఆరుహి. అప్పటికి దాదాపుగా మధ్యరాత్రి అవుతుంది. ఆరుహిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి దిశ వెళ్ళిపోగా ఆరుహి డోర్ ఓపెన్ చేసి లైట్స్ వేసేలోపే రణధీర్ ఆమె వెనక్కి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ని చూసి ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? వారిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? గతంలో రణధీర్ ఆరుహి సుదీప్ గౌడల మధ్య ఏం జరిగింది? సుదీప్ పరీక్షిత్ కలిసి ఎలాంటి ప్లాన్లు వేయబోతున్నారు? వీళ్ళ ఎంట్రీతో రణధీర్ ఆరుహిల మధ్య దూరం పెరుగుతుందా? నీల్ ఏం చేయబోతున్నాడు? రణధీర్ వాళ్ళందరినీ ఇలా ఎదుర్కోబోతున్నాడు. ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం
మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.